పక్క కూర్చో. చంటి, నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు? భార్య పక్కన భర్త కూర్చోవడం సాంప్రదాయం. ఏయ్, నువ్వు నా పక్కన కూర్చున్నావేంటి? ఖాళీగానే ఉంది కదా. ఖాళీ ఉంటే ఖర్చు వేసేస్తావా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, సిట్ డౌన్. ముందుగా మన క్లాస్లో కొత్తగా పెళ్లి చేసుకున్న అక్షిత, చంటీలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అక్షిత, నువ్వు కూడా చెప్పు. థ్యాంక్ యూ సార్. సార్, పెళ్లి అడావిడిగా అయిపోయింది సార్. రిసెప్షన్ అయితే గ్రాండ్ గా చేస్తాం. అప్పుడు అందరినీ ఖచ్చితంగా పిలుస్తాం. ఓకే ఓకే, సిట్ డౌన్. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. ప్రాక్టికల్స్ని త్వరగా కంప్లీట్ చేసి రికార్డ్స్ని ఫాస్ట్గా సబ్మిట్ చేయాలి. ఓకే? ఓకే సార్. ఫుడ్ తగ్గించి స్లిమ్గా తయారవరా అంటే నన్నైనా దూరం పెడతాడు గాని ఫుడ్ను మాత్రం దూరం పెట్టడు. కనీసం వాణ్ణి దూరం పెడితేనైనా వాడు మారతాడేమో అనుకున్నాను. కాని ఒక్కటి, లైఫ్లో అనుకున్నవన్నీ మనం అనుకున్నట్టే జరగకపోవచ్చు అక్షిత. అంటే ఏంటి మీరు నాకు చెప్తుంది? చంటి చాలా మంచివాడు అక్షిత. తల్లిగా నా మాట వినలేదు, కాని భార్యగా నీ మాట వినొచ్చు. మంచి మాటలతో వాడికి నచ్చజెప్పి నువ్వనుకున్నట్టుగా వాణ్ణి మార్చుకో. ఏయ్, ఏంటా పాట? ఏ మంచి పాటేగా. కామెడీలు చేయకు. ఇక్కడ సిచ్యువేషన్ చూసి సింబాలిక్ గా పాట పెడుతున్నావు కదా. ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? అంటే నువ్వు వాటర్ క్యాన్ ఎలా ఎత్తుతావో చూద్దామని. అంటే నేను ఈ క్యాన్ కూడా ఎత్తలేను అనుకుంటున్నావా? నేనేం అలా అనుకోవట్లేదు. నువ్వే లిఫ్ట్ చేయలేకపోతున్నావు. చూడు ఇప్పుడు ఎలా లిఫ్ట్ చేస్తాను. సారీ.
ఈసారి నేను ఆన్ చేయలేదు, పొరపాటున బటన్ ప్రెస్ అయ్యి అదే ఆన్ అయ్యింది. బాబు ఇంక చాలి, తప్పుకో తప్పుకో. ఇది పట్టుకో. వాటర్ బబుల్ని పైన పట్టుకుంటే స్లిప్ అయిపోతుంది కదా. ఈ చిన్న లాజిక్ నాకెందుకు తట్టలేదు? ఛా, అనవసరంగా దీని దగ్గర పరుగు పోయింది. ఫోన్ అన్ని చోట్ల తెలివి బలం ఉంటే సరిపోదు, దానికంటూ ఒక టెక్నిక్ ఉంటుంది, అది తెలియాలి. ఏంటి అలా చూస్తున్నావు? కోపమా? కసి. నన్ను తిట్టాలనిపిస్తుందా? పీక పిసికి చంపేయాలనిపిస్తుంది. కాగు అంటే ఈ వంకతో నన్ను టచ్ చేద్దామని చూస్తున్నావు కదా? ఏంటి? అదే పీక పిసికి చంపేస్తానని ఒంక పెట్టి దగ్గరకొచ్చి నన్ను టచ్ చేయాలని చూస్తున్నావు కదా? నిన్ను నేను టచ్